ఓహ్! వచ్చారు అప్పుడే. ఈ గ్యాప్‌లోనేనండి మేము 8థ్ క్లాస్ దాకా వచ్చేసాం. 8థ్ క్లాస్ అనేది మా లైఫ్‌లో చాలా మెమరబుల్ అండి. చాలా కథలు, చాలా లవ్ స్టోరీస్, చాలా తీట పనులు కూడా. వాడు నేను కలిసి చాలా లవ్ లెటర్స్ రాసేది చాలామంది అమ్మాయిలకి. ప్రతిసారి వాడికి నేనే హెల్ప్ చేసేది. ఎలాగో చెప్పనా? వాడి లవ్ లెటర్ తీసుకెళ్ళి వాడు కోరుకున్న అమ్మాయికి ఇచ్చేది. అప్పుడప్పుడు నేను ప్రిన్సిపల్ దొరికిపోయాను. ఇది ఇలా జరిగేదండి చాలా. ఈ గ్యాప్‌లోనే 10థ్ కూడా వచ్చేసాం. అసలు టైం ఎలా జరిగిందో కూడా తెలియలేదు మాకు. ఈ గ్యాప్‌లోనే 12థ్‌కి వచ్చేసాం. సిబిఎస్ ఉండే మేజర్ అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా? డైరెక్ట్ 12థ్‌కి వెళ్ళిపోవచ్చు. శ్రీ చైతన్య పారాయణ కాలేజ్లో జాయిన్ అయ్యే గండం తప్పింది. ఇదండి మా ఫ్రెండ్షిప్ స్టోరీ. అయినా నా పక్కన వాడు ఎందుకు మాట్లాడలేదు? ఇంతకెవడాడు? తెలుసుకోవాలనుకుంటే డూ ఫాలో క్వార్టర్స్ ఒరిజినల్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.